అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్ర దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే, తలరాతను మార్చేది చదువు ఒక్కటే, మీకేం కావాలో నాకు చెప్పండి, యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం 15,000 మందితో ప్రతిజ్ఞ, తెలంగాణ విద్యాశాఖను గతంలో విధ్వంసం చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి, విద్యపై నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని స్పష్టీకరణ, గవర్నర్తో కలిసి విద్యార్థులకు యంగ్ ఇండియా కిట్లు పంపిణీ చేసిన సీఎం, మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, మూసీ రివర్ ఫ్రంట్కు కేంద్రం అనుమతి, ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి, రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి, 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం, వేగవంతం కానున్న మూసీ ఫేజ్ 1 పనులు, రాష్ట్రంలో ప్రభుత్వం కాదు మాఫియా నడుస్తుంది, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు పూర్తిగా విసిగిపోయారు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే, ఇప్పటి నుంచే కార్యకర్తలే కథానాయకులై కదం తొక్కాలి, ఎస్ఐఆర్లో అర్హులైన ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోండి, పార్టీ సభ్యత్వ నమోదును యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి విజయవంతం చేయండి, మల్కాజ్గిరి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, నీట్ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్, ఆ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు, నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేయాలని పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు, పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని స్పష్టీకరణ. నీట్ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్, జూన్ 21న రీ ఎగ్జామ్, పరీక్షల నిర్వహణలో లోపాలతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి, జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్, 4 కేటగిరీలు 318 పనులు, రాష్ట్రంలో ప్రభుత్వం కాదు మాఫియా నడుస్తోంది. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. ఏఐకి సరిహద్దుల, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్, ఆర్థిక వివేకం లేని అధికార లాలస, చదువులు చిదిమేస్తే చరిత్ర క్షమించదు, రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను రేవంత్ సర్కార్ బొందపెట్టింది అంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, చిన్నారుల ఆరోగ్యం ఆనందమే అస్సలైన అభివృద్ధి, చాంద్రయాన్ గుట్టలో అంగన్వాడీ కమ్ పాలనా కేంద్రం ప్రారంభం, ముంచెత్తుతున్న నకిలీ పన్నీర్, 825 కేజీలలో నాసిరకం సీజ్, 825 కేజీల నాసిరకం పన్నీర్ సీజ్ చేశారు, అది కూడా హైదరాబాద్లో జరిగిన సంఘటన, దాని గురించి న్యూస్ చూస్తున్నాం. హక్కుల సాధన కోసం పోరాడుతా అంటున్న కవిత, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, జగిత్యాల న్యూస్ చూస్తున్నాం. రిలయన్స్ జియో ఐపీఓ, ముఖేష్ అంబానీ కీలక ప్రకటన, యాక్సెంచర్ షాక్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 1.35 లక్షల కోట్ల ఆవిరి, వామ్మో భారీగా తగ్గిన పసిడి ధరలు, శుభ్మన్ సరికొత్త చరిత్ర, తొలి భారత్ క్రికెటర్గా, భారత్ క్రికెట్కు గుడ్ బై, వేరే దేశానికి ఆడనున్న తెలుగు ప్లేయర్లు, కెనడా ఖతార్ మ్యాచ్, ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు, అమరన్ దర్శకుడితో ధనుష్ కొత్త మూవీ, కాజల్ అగర్వాల్ బర్త్డేకు బాలయ్య గిఫ్ట్, ఎన్బికే 111లో హీరోయిన్గా ఎంట్రీ, ఫస్ట్ లుక్ విడుదల, ఫోక్ సింగర్ నాగదుర్గకు బంపర్ ఆఫర్, ఆ టాప్ బ్యానర్లో హీరోయిన్గా లక్కీ ఛాన్స్, భారీతనంతో ఆకట్టుకునేలా నాగబంధం ట్రైలర్. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకు వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పేపర్ ద్వారా మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.